రైటర్స్ అకాడమీ వ్యవస్థాపకుడు. అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి హాస్యాన్ని అందజేసినటువంటి శరత్ అండ్ నిషా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో వారిరువురికి కూడా సత్కరించవలసిందిగా పెద్దల్ని కోరుతున్నాం. తగిన గుణపాఠం చెప్పే భార్య, పరాయి అమ్మాయి పట్ల మోజుపడే భర్త, మధ్య తరగతి కుటుంబాల్లో నిత్యం కనిపించే తరతరాలు తరగని భార్యాభర్తల కథలు. తమ యూట్యూబ్ ద్వారా ఏడాదిలోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్లను సంపాదించుకున్న శరత్ నిషాలకు రైటర్స్ అకాడమీ అందిస్తున్న అభినందన మందారమాల. మంచి జ్యువెలరీ సన్మానం జరగడం అది గంటా శ్రీనివాస్ గారి చేతులతో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ డిజిటల్ యుగంలో అందరూ యూట్యూబ్ ఇన్స్టా వైపు వెళ్తుంటే ఇప్పటికీ కన్యాశుల్కం అలాంటి డ్రామా చూడడం అది నిజంగా రైటర్స్ అకాడమీకి రియలీ అప్రిషియేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది శరత్ గారు చెప్పినట్టు ఫస్ట్ టైం మాకు ఇది, అండ్ ఇంత కమ్యూనిటీ ఉందని కూడా తెలియదు మనకి. వెరీ వెరీ నైస్ టు సీ సచ్ టాలెంట్ అండి. ఫస్ట్ టైం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఇద్దరు చిన్న పిల్లలు డైలాగ్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్. మాకే ఉంది, మేమైతే కెమెరా ముందు చెప్తాం, కట్ చెప్తాం, ఎడిట్ చేసేస్తాం. కానీ ఇలాగా వీళ్ళు బుక్ తిప్పకుండా డైలాగ్స్ చెప్తుంటే ఓ మై గాడ్ రియలీ హ్యాట్స్ ఆఫ్. కన్యాశుల్కం అనే నాటకానికి వచ్చినారు ఎవరండి? బ్యూటిఫుల్ అండి. మేము ఏదో మమ్మల్ని ఏ ఫోటో అనుకున్నాను ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ అండి రైటర్స్ అకాడమీ వాళ్ళకి మమ్మల్ని పిలిచి ఇలా సత్కరించినందుకు.